రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మరి పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఒక ఎపిసోడ్ ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తుంది. మరి ఆ ఎపిసోడ్కు మరి కొద్ది గంటలు కూడా తెరబడనుంది. అదేవిధంగా మరి సుప్రీంకోర్టు చెప్పిన విధంగా మరి మీ యొక్క నిర్ణయాన్ని మీరే తీసుకోండి స్పీకర్ గారు అంటూ కూడా నిర్దేశించింది. ఆ మేరకు మీరు సబ్మిట్ చేయండి, మీరు ఇచ్చే రిపోర్ట్ అంటూ కూడా సుప్రీంకోర్టు ప్రామాణికంగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మరి 5 ఎమ్మెల్యేలకు సంబంధించి నిన్న వారి తరఫున న్యాయవాదులు అసెంబ్లీలో మరి విచారణ చేపట్టారు. ఆ తర్వాత మరి మిగతా ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు సంబంధించి కూడా విచారణ ఆల్రెడీ చేపట్టిన క్రమం ఉంది. అయితే ఇంకా 2 ఎమ్మెల్యేలు మాత్రం తమ యొక్క అభిప్రాయాన్ని తెలుపకుండా మరి కొంత సమయం అడగడం జరిగింది. అయితే సమయం మాత్రం సన్నంగా మారింది, సమయం ఆసన్నమైంది. మరి ఈరోజు స్పీకర్ గారు పూర్తి స్థాయిలో దాని యొక్క నివేదికను ఇవ్వబోతున్నారు, ఎవరు అనర్హులు ఎవరు అర్హులు అంటూ. సో మరి రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారిన ఈ అంశం మీద మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు జూమ్లో సిద్ధంగా ఉన్నారు కటకం మృత్యుంజయ్ గారు. వీరు ఎక్స్ ఎమ్మెల్యే కరీంనగర్ నుంచి, అదేవిధంగా సీనియర్ అధికార ప్రతినిధి కాంగ్రెస్. వారిని ఇన్వైట్ చేస్తున్నాం. మృత్యుంజయ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. నమస్తే అండి. రైట్, మరి అదేవిధంగా ఎల్ గోవర్ధన్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. మరి వారు కూడా జూమ్ లో మనతో పాటు జాయిన్ అయ్యారు. గోవర్ధన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలను తీసుకోలేదా? మీ పార్టీలోకి ఆహ్వానించలేదా? మీరు తప్పు చేయలేదా? 2/3 మెజార్టీతోని మా దాంట్లో విలీనయ్యారు. అది రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారం అయినా మాకు జరిగిన నష్టం ఏంది? వాళ్ళ కాక ఎమ్మెల్యేలు ఇచ్చి టికెట్లు ఇస్తే అలా వాళ్ళ ఒక్కరు గెలవలే. దానివల్ల ఇలా పార్టీ మొత్తం నష్టపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఇది ఒక రాష్ట్రంతో సమస్య కాదు, ఇది దేశ సమస్యగా రాహుల్ గాంధీ గారు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగాన్ని అమలు చేయాలి, రాజ్యాంగ పరంగా ఉండే అంశాలన్నింటినీ మీ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామని చెప్తున్న తరుణంలో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద నష్టం అంటున్నాను. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఇక నాకు తెలిసి కాంగ్రెస్ ఒక 20 ఏళ్ళు మళ్ళీ ఎక్కడ అధికారం రాకుండా చేసే పరిస్థితి అయితే తీసుకొస్తున్నారని మేము చెప్తుంది కాదు, ప్రజలు చెప్తుంది. ఇలా మేము స్థానిక సంస్థల ఎన్నికలు చూసాం. ఇలా మాకు ఎవరు దిక్కు లేకున్నా ప్రజలే ఎదురొడ్డి అన్ని పోటీ చేసి గెలుస్తున్న పరిస్థితి. కాబట్టి ఇది వాళ్ళ విశేషణరహిత సమస్య విషయం. ఇది కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తున్నా ఒక రకంగా ఇది వాళ్ళకు ఎదురు దెబ్బ అవుద్ది. రేపు భవిష్యత్తులో కూడా ఇంకా దీని పరిణామాలు ఎక్కువనే ఉంటాయి. మృత్యుంజయ్ గారు, మరి ఇప్పుడు మనం చూస్తున్న ఇప్పుడు వింటున్న తాజా పరిణామం ఏదైతుందో మరి ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక శాపంగా పరిణమిస్తుంది, షాక్లోకి వెళ్ళబోతుంది కాంగ్రెస్ అంటూ కూడా మరి గోవర్ధన్ గారు చేసిన వ్యాఖ్య ఎలా తీసుకుంటున్నారు, ఎలా ఖండించబోతున్నారు? ఇప్పుడు నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని భాగవతంలో ఒక పద్యం ఉన్నది. ఒక దేశానికి ఒక దిక్సూచిగా రాహుల్ గాంధీ ఒక కాంగ్రెస్ పార్టీకి రాజకీయాల గురించి మాట్లాడుతుంది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక పెద్ద దెబ్బ రాహుల్ గాంధీ గారి. ఇప్పుడు మేమేం చెప్పినామంటే ఇతర రాహుల్ గాంధీ గారు కానీ ఎవరైనా కానీ మరెవరైనా కానీ నేను కూడా వ్యక్తిగతంగా కూడా ఒక పార్టీ మీద ఎన్నికైనటువంటి వాళ్ళు ఇంకో పార్టీలో చేరడం తప్పనే అంటాం. కానీ గత శాసనసభలో మీకు మెజారిటీ ఉండి మీ ప్రభుత్వం ఉన్ననాడు మా దగ్గర ఒక భట్టి విక్రమార్క ఎమ్మెల్యే ఒకడు అక్కడ దళిత వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు ఉంటే కనీసం అతనికి ఆ ప్రతిపక్ష నాయకుని హోదా లేకుండా చేయడానికి, కనీసం అసెంబ్లీలో రిప్రజెంటేషన్ లేకుండా చేయడానికి వాళ్ళందరినీ అలా నుంచి తీసుకొచ్చి ఇందులో జాయిన్ చేసుకున్నారు. సరే, ఇది అందుకొరకు ఈ పార్టీకి ఈ అంశాన్ని గురించి మాట్లాడేటువంటి హక్కు కానీ నైతికత కానీ లేదని నేనంట. సో ఇది ఆ పార్టీకి నైతికత లేదు, ఆ పార్టీకి చెప్పేటువంటి హక్కు అర్హత అస్సలే లేదు. ఎందుకంటే ఇది వాళ్ళు గతంలో చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పని. ఇప్పుడు మామూలు అంటున్నారు. ఇప్పుడు ఏమైంది, మీ దగ్గర మీ ఎమ్మెల్యేలను ఆపుకునేటువంటి పరిస్థితి లేక ఇవాళ వాళ్ళు ఏదో కారణాల వల్ల ముఖ్యమంత్రిని కలిసిందని, లేకపోతే ఏదో సభలలో ఇంకేదో చేసింది, ఇవన్నీ కావు. ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళని మేము రమ్మని ఆహ్వానించలేదు. నా అభిప్రాయం నేను చెప్తున్నా. మీరు మా పార్టీ రేపు భవిష్యత్తులో ఏమవుతుంది అనేది చెప్పుడు కాదు, భవిష్యత్తులో మీ పార్టీ గతి ఏంది అనేది ఇవాళ ఎన్నికలలో చెప్పిండ్రు. ఇవాళ మీరు అన్నారు ఇవాళ 420 హామీలను మీరు ఏమో చేసిండ్రు, తర్వాత ఇది 21 అది ఇదని చెప్పారు. కానీ జనం మీ గురించి ఏమి ఆలోచన చేస్తున్నారు అనేది మీకు ఎన్నికల తర్వాత తెలవాలి. ఇవాళ కనీసం 30%, 25% సర్పంచ్ సీట్లు కూడా మీ గ్రామాలలో రాలేకపోయినాయి, మీ ఎమ్మెల్యేల దగ్గర కూడా కొన్ని రాలేకపోయినాయి. కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఈ ప్రభుత్వాన్ని లేకపోతే మేం చేసినటువంటి కార్యక్రమాలను ఏ విధంగా ఆదరించింది అనేది ఇవాళ జరిగినటువంటి చర్చ జరుగుతున్నది. మా పార్టీ భవిష్యత్తు ఇంకా 20 సంవత్సరాలు
తప్పకుండా అధికారంలో ఉంటది, మేమే అధికారంలో ఉంటామని చెప్పి నేను మీకు చెప్తా ఉన్నా. ప్రజలు ఇవాళ మాకు హామీ ఇచ్చారు. రేపు జరిగేటువంటి ఎన్నికల్లో కూడా ఇవాళ పార్టీ రహితంగా జరిగినా కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఇవాళ మేము మద్దతుదారులుగా కొనసాగుతున్నామని చెప్పి దాదాపు 7-8 వేల మంది 10,000 మంది సర్పంచులు ఇవాళ మా పార్టీలో సపోర్ట్ చేసి గెలిచిండ్రు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వీళ్ళ గురించి ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి చర్చ ఇవాళ 5 గురించి, ఇంకో 3 గురించి బహుశా ఇవాళ అదే డిస్కషన్ వచ్చిండొచ్చు. స్పీకర్ గారు దాని మీద కూడా ఆర్డర్ ఇచ్చిండొచ్చు. ఇకపోతే ఇంకా 2 గురించి వాళ్ళు వాళ్ళు ఇంకా దాని మీద నిర్ణయం తీసుకునేటువంటి అవసరం ఉన్నది. అందులో ఏం జరుగుతుంది అనేది కడియం శ్రీధర్ గారు కూడా చెప్తా ఉన్నారు. నేను ఎక్కడ కూడా టెక్నికల్ గా నేను ఆ పార్టీ సభ్యత్వం నుంచి నేను రాజీనామా చేయలేదు, నేను ఆ పార్టీ సభ్యత్వం నుంచి నేను బయటకు పోలేదు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నేను తీసుకోలేదు, కాబట్టి నేను ఇది చేరినట్టు కాదు అని చెప్పి వాళ్ళు చెప్తుంటే మేమేం చేస్తాం? మీ పార్టీ వాళ్ళని మీరు కంట్రోల్ చేసుకోలేక, వాళ్ళని మీ దగ్గర ఉంచుకునేటువంటి పరిస్థితి లేక మీరు ఈ ప్రకారంగా మరి ఉత్తానే కాంగ్రెస్ పార్టీ ఇది రేవంత్ రెడ్డి ఏమో చేసిండు, లేకుంటే స్పీకర్ ఏమో చేసిండంటే మరి స్పీకర్ ఏం చేయాలి? స్పీకర్కు ఆయనకు ఉన్నటువంటి అధికార పరిధిలా ఆయన చేసిండు. ఇప్పుడు ఒకవేళ ఇది ఒక తప్పు, లేకపోతే చట్ట విరుద్ధము, లేకపోతే ఇది కరెక్ట్ కాదు అని అనుకుంటే మళ్ళీ మీరు కోర్టుకోండి. ఏ కోర్టు ఉంటే ఆ కోర్టులో పోయి చర్చ చేయండి ఇది తప్పని అనుకుంటే. కాబట్టి ఈ అంశము అసలు ఇది మీరు చర్చించదగినటువంటి అంశం కాదు, మీరు మాట్లాడవలసినటువంటి అంశం కాదు. ఇక మా పార్టీ గురించి మాట్లాడవలసి వస్తే ఇవాళ ఈ ఎన్నికలే నిదర్శనం. మేము 420 హామీలు ఇచ్చినామా? ఎన్ని హామీలు ఇచ్చినాము? ఆ హామీలన్నింటినీ ఎన్ని పూర్తి చేసినాం, ఇంకా మిగిలినవి కూడా పూర్తి చేస్తామనేటువంటి విశ్వాసం ఇవాళ ప్రజలకు ఉండేప్పటికనే మాకు ఇవాళ 70% పైన దాదాపు 80% వరకు మాకు ఇవాళ సర్పంచ్ సీట్లు వచ్చినాయి. దయచేసి మీరు గమనించాలి. రైట్. మృత్యుంజయ్ గారు, మరి నిన్న స్పీకర్ గారు తుది తీర్పు వెలువరిస్తూనే మరి వీరందరూ కూడా అంటే 5 మంది ఎమ్మెల్యేల గురించి చెప్తూ సో వీరు ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారు అన్నారు. మరి ఎమ్మెల్యేలుగా బీఆర్ఎస్లో కొనసాగుతారా లేకపోతే కాంగ్రెస్లో కొనసాగుతారా అన్న క్లారిటీ ఇవ్వలేదని నిన్న మరి వివేకానంద గారు, అదేవిధంగా మరి మరొక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కూడా అడగడం జరిగింది. పోడియంలో, అసెంబ్లీ పోడియంలో నిన్న ప్రశ్నించడం జరిగింది. మీరు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. వీరిపైన ఇచ్చినటువంటి ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో, వీరిపైన ఇచ్చినటువంటి వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో నా దగ్గర అవి సరికాదు. వాళ్ళు మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి పక్కకు వైదొలిగి వేరే పార్టీలో కలిసినామని చెప్పేది తప్పు అని వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తుంటే అంటే వాళ్ళు ఉన్న పార్టీలనే ఉన్నట్టు లెక్క. దాన్ని ఇట్ షుడ్ బి ది సేమ్ ఆన్సర్. వాళ్ళు వేరే పార్టీలకు మారినమని వాళ్ళు ఎక్కడ ఒప్పుకోలేదు. ఎస్ గోవర్ధన్ గారు, మరి ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలలో మరి 5 మంది ఎమ్మెల్యేల గురించి మరి నిన్న చర్చించడం జరిగింది. అదేవిధంగా మరి మిగతా 3 గురించి కూడా చర్చించడం జరిగింది. ఆ ఎమ్మెల్యేలు పాత ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారు అన్నప్పుడు మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా మేము గుర్తించాలా లేదా కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలుగా గుర్తించాలా అంటూ ప్రజల్లో ఒక ప్రశ్న వచ్చిందండి. గోవర్ధన్ గారు, మీరేం సమాధానం చెప్తారు దీనికి? ఇప్పుడు వాళ్ళైతే ఆ పార్టీలో చేర్చుకున్నది అది జగమెరిగిన సత్యము. రెండోది ఏంటంటే ఇప్పుడు వాళ్ళని అలా ఎమ్మెల్యేలుగా పోటీ జాయిన్ అయిన వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఆ పార్టీ మీద ఉన్న గౌరవంతో వాళ్ళని గెలిపించారు, ఎమ్మెల్యేలు చేశారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు అనేది అందరూ తెలిసి విషయం. ఇప్పుడు ఎవరో కాదు, ఇవాళ దానం నాగేంద్ర ఉన్నారు, కడియం శ్రీహర్ గారు ఉన్నారు. ఈ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఆ పార్టీ కనుగొని బీఫామ్ ఇచ్చి ఎంపీగా పోటీ చేశారు. ఇవన్నీ చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. నేను ఏమంటున్నట్టే ఇవాళ ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. అవసరమైనప్పుడు వాళ్ళు ఎట్లా తీర్పు ఇవ్వాలనేది చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే మేము అనేది ఏంటంటే దీన్ని ఒక దేశవ్యాప్త అంశంగా చేసి మేము కాక సభలో మేము చేసి మేము ఖచ్చితంగా దీన్ని అమలు పరుస్తాం, ఈ చట్టాన్ని వర్తింపజేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా ఇదొక ఆయనకు మచ్చగా మిగిలిపోద్ది. రేపు ఈ దేశంలో కూడా రేపు భవిష్యత్తులో ఇంకా 2 ఏళ్ళతో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. తర్వాత మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి, యూపీలో కూడా రాబోతున్నాయి. ఇవన్నీ ఒక రకంగా ఇబ్బంది అయ్యే అంశం. కాబట్టి నేను అనేది ఏంటంటే స్పీకర్ గారు కూడా అతని ఒక గౌరవప్రదమైన ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు మనం కామెంట్ చేయవలసిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దాంట్లో కూడా వాళ్ళ తీర్పునే చెప్పారు. అసలు వాళ్ళు ఏ పార్టీ ఎమ్మెల్యేలో ఇప్పుడు స్పీకర్ గారే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలా. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. మరి మొత్తంగా ఎక్స్ ఎమ్మెల్యే కరీంనగర్ నుంచి సీనియర్ అధికార ప్రతినిధి కాంగ్రెస్ నుంచి కటకం మృత్యుంజయ్ గారు మనతో పాటు జాయిన్ అయ్యి మరి ఆయన యొక్క అభిప్రాయాలు వ్యక్తీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి సీనియర్ బీఆర్ఎస్ నాయకులు మరి ఎల్ గోవర్ధన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొత్తానికి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఏ కేసులు అయినా సరే చట్టాలోని లొసుగులను ఉపయోగించుకొని ఒక్కొక్కరు మరి ఈ రకంగా
పరుగు పందాలు చేసేటప్పుడు, లేదా గోడ మీద పిల్లిలాగా మారుతున్నప్పుడు, లేకపోతే జంపింగ్ జిరానీలా మారుతున్నప్పుడు, లేదు లేదు మేము తప్పు చేయలేదు, మేము కరెక్ట్‌గానే ఉన్నాం అనుకుంటూ మరి ఏం చేస్తారు అంటే, పిల్లి పాలు తాగేటప్పుడు ఏం చేస్తుందో అందరికి తెలిసిందే. మరి తను కళ్ళు మూసుకున్నంత మాత్రాన ప్రపంచం లేదా ప్రపంచంలోని, సమాజంలోని ఓటర్లు కళ్ళు మూసుకుంటారా? మరి ఓటర్లు వాళ్ళను ఏ విధంగా స్వీకరిస్తారు? ఏ పార్టీ నాయకులుగా, ఏ పార్టీకి చెందిన నాయకులుగా ఎలా ఊహించే అవకాశం ఉంది, అది వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఫర్ ఆంధ్రప్రభ.